కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఎరువుల కొరత ఉందని రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుండగా దేశంలో ఎరువుల కొరత లేదని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ చెబుతోందని హరీష్ రావు అన్నారు. వీరిద్దరిలో ఎవరు అబద్ధం చెబుతున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తే సకాలంలో యూరియాను సేకరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమై ఉండాలని, లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వమైనా అబద్ధం చెబుతుండాలని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డేటా నిజమైతే రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైనట్లేనని హరీష్ రావు కుండబద్దలు కొట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఎరువుల కొరత ఉందని రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుండగా దేశంలో ఎరువుల కొరత లేదని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ చెబుతోందని హరీష్ రావు అన్నారు. వీరిద్దరిలో ఎవరు అబద్ధం చెబుతున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తే సకాలంలో యూరియాను సేకరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమై ఉండాలని, లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వమైనా అబద్ధం చెబుతుండాలని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డేటా నిజమైతే రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైనట్లేనని హరీష్ రావు కుండబద్దలు కొట్టారు.